నమస్కారం. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాను. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో 3వ రోజు శుక్లపక్షంలో వచ్చేటువంటి అతిపెద్ద ఒక పర్వదినమే అక్షయ తృతీయ. భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో మనం అనేక అంశాలని కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత, ప్రతి తిథికి ఒక ప్రత్యేకత, అలాగే ప్రతి అంశానికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి విశ్వతోముఖమైనటువంటి ఒక సంబంధం. ఇవన్నీ కూడా భారతీయుల యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి, విలక్షణతగా మనం చెప్పుకోవాలి. ఈరోజు అక్షయ తృతీయ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అసలు అక్షయ తృతీయ యొక్క వైశిష్ట్యం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పేరు అక్షయ అంటే తరగనిది అని అర్థం. సంస్కృతంలో ఉన్నటువంటి ఈ పదం పరమాత్మకు సంకేతంగా కూడా మనం భావించవచ్చు. అందువల్లే భగవంతుణ్ణి అక్షయుడు అని అంటాం. అక్షయుడు అంటే ఎప్పటికీ కూడా మార్పు లేనటువంటి, వికారం లేనటువంటి ఒక శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని అక్షయ శక్తి అని మనం అంటాం. అలాగే అక్షయ స్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి ఈ తిథిని వైశాఖ మాసంలో వచ్చే తృతీయని మనం అక్షయ తృతీయ అని అంటూ ఉన్నాం. మరి దీని వెనక ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్టయితే అసలు భగీరథుడు గంగాదేవిని ఈ భూమిపైకి తీసుకుని వచ్చినటువంటి రోజు అక్షయ తృతీయగా భావింపబడుతోంది. ఎందువల్ల అంటే సగర మహారాజు యొక్క ఆ సంతానాన్ని అంతటినీ ఉద్ధరించడమే కాకుండా సమస్త మానవాళిని కూడా ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేశాడు భగీరథుడు. దానికి ఏకైక మార్గం ఏమిటి అంటే పరమ పావని అయినటువంటి త్రిపదగామిని అయినటువంటి గంగ, ఆ గంగా జలాలు భూమిపైకి తీసుకొని రావటం. అలాగే పాతాళానికి కూడా తీసుకొని వెళ్ళాడు భగీరథుడు. అలా త్రిపద అయింది. దేవలోకం, మానవలోకం, పాతాళలోకం. ఈ 3 లోకాల్లో కూడా ప్రవహించేటువంటి తత్వం ఉన్న నది కాబట్టి గంగా నది త్రిపద అయింది. అలాంటి గంగా జలాలు భూమిని స్పృశించినటువంటి పరమ పావనమైన రోజు అక్షయ తృతీయ. అందువల్లే పాపరాశిని సమూలంగా కూడా నివృత్తి చేసి జ్ఞానాన్ని, అలాగే భగవంతుని యొక్క కృపను, కటాక్షాన్ని అందించే రోజు అక్షయ తృతీయ. మనకు మహాభారతంలో కూడా ఒక ఐతిహ్యం ఉందండి. అదేమిటి అంటే ధర్మరాజు అంటే పాండవులు ఎప్పుడైతే వనవాస కాలంలో వాళ్ళు ద్వైతవనం అనేటువంటి ఒక స్థానంలో ఉన్నారో, దుర్యోధనునికి అసలు మాయాజూదంలో పాండవుల్ని ఇక్కడి నుండి, రాజ్యం నుండి పంపించి వేశాడు. వాళ్ళు వనాల్లో అష్టకష్టాలు పడుతున్నారనేటువంటి విషయం తెలుసుకున్నా కూడా ఇంకా తృప్తి తీరలేదు. ఎలాగైనా సరే వాళ్ళను ఇంకా అవమానించాలి, వాళ్లకు ఋషి శాపం అనేటువంటి